డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో ఆర్కిటెక్చర్ సింటాక్స్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఆర్కిటెక్చర్ బాడీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద బిహేవియర్, ఫంక్షనాలిటీ, ఇంటర్ కనెక్షన్స్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక సర్క్యూట్ ఆపరేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఆర్కిటెక్చర్ సింటాక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఆర్కిటెక్చర్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆర్కిటెక్చర్ సింటాక్స్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్కిటెక్చర్ కీవర్డ్, ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. ఎంటిటీ నేమ్ అంటే ఏ ఎంటిటీకి అయితే మనం ఆర్కిటెక్చర్ రాద్దాం అనుకుంటున్నాం ఆ ఎంటిటీ నేమ్ ఇక్కడ రాయాలి, ఈజ్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బాడీ బిగిన్తో స్టార్ట్ అవుతుంది. బిగిన్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. బిగిన్ తర్వాత ఆర్కిటెక్చర్ బాడీ రాస్తాం అనమాట. ఆర్కిటెక్చర్ బాడీ అంటే అందులో కాన్కరెంట్ అండ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే ఉంటాయండి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బాడీ ఎలా ఎండ్ చేస్తారు? ఎండ్ అనే కీవర్డ్తో ఎండ్ చేయాలి. ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఇక్కడ మనం స్టార్టింగ్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ ఆర్కిటెక్చర్ నేమ్ అయితే స్టార్ట్ చేసామో అదే ఆర్కిటెక్చర్ నేమ్తో ఎండ్ చేయాలన్నమాట. ఇది సింటాక్స్. ఓకే. ఆర్కిటెక్చర్ బాడీ అనేది 3 మోడలింగ్ స్టైల్స్‌లో రాయొచ్చు. ఆ 3 మోడలింగ్ స్టైల్స్ ఏంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మోడలింగ్ స్టైల్స్ ఆర్ అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాడీ. మోడలింగ్ స్టైల్స్ అన్నా, అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అన్నా, టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బాడీ అన్నా ఒకటే అనమాట. ఆర్కిటెక్చర్ బాడీ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ 3 మోడలింగ్ స్టైల్స్. దే ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ డేటా ఫ్లో modeling style. It is also called as register transfer level. Second one is behavioral modeling style. It is also called algorithm modeling style. Next is structural modeling style. It is also called as gate level. ఓకే. డేటా ఫ్లో అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకుని రాస్తే అది డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిహేవియరల్ మోడలింగ్ స్టైల్ అంటే ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకుని కోడ్ రాస్తే బిహేవియరల్ మోడలింగ్ స్టైల్ అవుతుంది. ఇట్ ఈస్ సేమ్ యాజ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఎలా అయితే రాస్తామో అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్. స్ట్రక్చరల్ అంటే నేమ్లోనే ఉంది. స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ అంటే గేట్ లెవెల్ మోడలింగ్ స్టైల్. ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని అంటే సర్క్యూట్, స్ట్రక్చర్ మీన్స్ సర్క్యూట్ని యూజ్ చేసుకుని కనుక ప్రోగ్రామ్ రాస్తే, ఆర్కిటెక్చర్ బాడీ రాస్తే అది స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ అవుతుంది. ఓకే. ఫస్ట్ కమింగ్ టు ద డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్. చూడండి, డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ అంటే ఏం చెప్పాను? ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకుని రాస్తే అది డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి థియరీ. ఇన్ డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్, కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద సర్క్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ అండ్ ఫ్లో ఆఫ్ సిగ్నల్స్ ఇన్ ఏ సర్క్యూట్. అంటే డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్లో రాసే స్టేట్మెంట్స్ అన్నీ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ డేటా ఫ్లో మోడల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కాన్కరెంట్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఎన్ని అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ఉంటే అన్నీ కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్లో కనుక మనం కోడ్ రాస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 ఇన్పుట్ అండ్ గేట్. 2 ఇన్పుట్ అండ్ గేట్కి మనం డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ యూజ్ చేసి కోడ్ రాద్దాము. రాస్తే కంప్లీట్ కోడ్ చూడండి, ఇక్కడ 2 ఇన్పుట్ అండ్ గేట్కి ఎప్పుడైనా సరే విహెచ్ఎల్ కోడ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే లైబ్రరీ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. లైబ్రరీ IEEE. నెక్స్ట్ యూస్ IEEE డాట్ std_logic_1164 డాట్ ఆల్. ఇక్కడ చూడండి, కంప్లీట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్లో. లైబ్రరీ IEEE అంటే ఈ IEEE అనే లైబ్రరీని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ లైబ్రరీ అనే IEEE అనే లైబ్రరీని మనం ఇన్వోక్ చేయాలంటే లైబ్రరీ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ ఆ లైబ్రరీ నేమ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ IEEE అనేది లైబ్రరీ నేమ్ అనమాట. సో ఈ IEEE అనే లైబ్రరీ యూజ్ చేసుకోవాలి కాబట్టి లైబ్రరీ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ IEEE అనే లైబ్రరీలో ఏ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలి, ఏ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలో అది నెక్స్ట్ లైన్లో రాయాలి. ఏం ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలి? విహెచ్ఎల్ కోడ్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ std_logic_1164 అనే ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలన్నమాట.
ఈ ప్యాకేజ్‌లో ఉన్న ఆల్ ఫైల్స్‌ని యూజ్ చేసుకోవాలి కాబట్టి డాట్ ఆల్ అని రాస్తాం. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి సింటాక్స్. మనం ఏ లైబ్రరీనైతే యూజ్ చేసుకోవాలో ఆ లైబ్రరీని ఎలా రాస్తాము ఫస్ట్ లైన్‌లో లైబ్రరీ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ లైబ్రరీ నేమ్ రాస్తాం అనమాట. లైబ్రరీ ఐఈఈఈ. ఈ ఐఈఈఈలో ఉన్న ఒక ప్యాకేజ్‌ని యూజ్ చేసుకోవాలి అంటే యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. యూజ్ ఐఈఈఈ డాట్ ప్యాకేజ్ నేమ్ అనమాట ఇది. ఏంటి ప్యాకేజ్ నేమ్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అండర్ స్కోర్ 1164 1164 అనేది ప్యాకేజ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ డాట్ ఆల్ అనేది ఈ ప్యాకేజ్లో ఉన్న అన్ని ఫైల్స్ని యూజ్ చేసుకోవాలి. ఏ కోడ్ రాయాలన్నా సరే ఫస్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ కామన్గా యూజ్ చేయాలి. ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ప్రతి విహెచ్ఎల్ కోడ్కి రాయాల్సిందే. నెక్స్ట్ ఎంటిటీ పార్ట్. ఇక్కడ మీరు ఎంటిటీ పార్ట్ చూడండి. ఎంటిటీ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎంటిటీ ఎంటిటీ నేమ్ 2 ఇన్పుట్ అండ్ గేట్ కాబట్టి ఇక్కడ అండర్ స్కోర్ 2 అని ఇస్తున్నాము. ఎంటిటీ నేము ఈజ్. నెక్స్ట్ పోర్ట్ ఆఫ్. ఈ పోర్ట్‌లో ఏమేమి రాస్తాము? ఆ అండ్ గేట్‌కి ఇన్పుట్స్ ఏమున్నాయో, అవుట్‌పుట్స్ ఏమున్నాయో అవన్నీ ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ వితిన్ ద పోర్ట్‌లో రాయాలన్నమాట. ఇన్పుట్స్ ఏమున్నాయి? ఏ, బి. ఏబీ ఇన్పుట్సే కదా! 2 ఇన్పుట్ అండ్ గేట్ అంటే మన ఇష్టం. మనం ఏ నేమ్స్ అసైన్ చేసుకుంటే ఆ నేమ్స్ అనమాట. మనం సిగ్నల్ నేమ్స్ ఏబీ అని అసైన్ చేసుకున్నాము. సో, ఇక్కడ ఏబీ అని రాస్తున్నాము. ఏబీ కోలన్ ఈ ఇన్పుట్సే కదా! ఏబీని మనం ఇన్పుట్సే అనుకుంటున్నాం అండ్ గేట్‌కి. సో, ఇన్ అని రాస్తున్నాం. మోడ్ ప్లస్‌లో ఏం రాస్తున్నాం? ఇన్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అవుట్‌పుట్ వై. సిగ్నల్ నేమ్ ఈజ్ వై. వై అవుట్‌పుట్ కాబట్టి అవుట్ అని రాసాము. సిగ్నల్ టైప్ ఈజ్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్. ఇక్కడ ఉంది 3 సిగ్నల్సే కాబట్టి 3 సిగ్నల్స్ రాసేసాము వితిన్ ద పోర్ట్. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టేసి నెక్స్ట్ ఎంటిటీని ఎండ్ చేయాలి. ఎంటిటీని ఎలా ఎండ్ చేస్తారు? ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎంటిటీని ఎండ్ చేయాలనమాట. ఇక్కడ ఈ ఎంటిటీని ఏ నేమ్‌తో అయితే డిక్లేర్ చేసామో అదే నేమ్‌తో ఎండ్ చేస్తాము. అండ్ 2. నెక్స్ట్ దీనికి ఆర్కిటెక్చర్ బాడీ రాయాలి. ఆర్కిటెక్చర్ బాడీ రాయాలంటే ఏం చేస్తాము? ఆర్కిటెక్చర్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేస్తాం. ఆర్కిటెక్చర్ నేమ్ డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆర్కిటెక్చర్ నేమ్ డేటా ఫ్లో అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ డేటా ఫ్లో ఆఫ్ అండ్ టు ఈజ్. దేనికి మనము ఇక్కడ రాస్తున్నాం కోడ్ ఎంటిటీకి ఎంటిటీ నేమ్ ఏంటి? అండర్ స్కోర్ 2. యాక్చువల్‌గా ఇక్కడ అండర్ స్కోర్ కూడా రావాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. అండర్ స్కోర్ 2 అంటే ఎంటిటీ అనమాట. ఎంటిటీ నేమ్ ఇక్కడ అండర్ స్కోర్ 2. ఈ ఎంటిటీకి మనం ఆర్కిటెక్చర్ రాయాలి కాబట్టి సింటాక్స్ ఇలా రాసుకోవాలి. ఆర్కిటెక్చర్ నేమ్ డేటా ఫ్లో ఆఫ్ ఎంటిటీ నేమ్ అండ్ 2 ఈజ్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ బాడీ రాయాలి. ఆర్కిటెక్చర్ బాడీ రాయాలంటే ఏ కీవర్డ్‌తో స్టార్ట్ చేయాలని చెప్పాను? బిగిన్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేయాలి. సో, బిగిన్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేస్తున్నాం. బిగిన్ ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకుంటాం అనమాట. ఆ సర్క్యూట్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో, ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో, ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం. డేటా ఫ్లో అంటే ఏం చెప్పాను? ఎక్స్‌ప్రెషన్స్‌ని బేస్ చేసుకునే కదా రాసేది. అండ్ గేట్‌కి ఎక్స్‌ప్రెషన్ ఏంటి? అండ్ గేట్‌కి ఎక్స్‌ప్రెషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బీనే కదా! సో, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఇక్కడ ఈక్వల్ సింబల్ ఎలా రాస్తారంటే ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్ ఇక్కడ. వై తర్వాత రాసింది మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. అసైన్‌మెంట్ ఆపరేటర్ ఎలా రాయాలంటే లెస్ థాన్ ఈక్వల్ ఈ 2 సింబల్స్ యూజ్ చేస్తే ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్ అవుతుంది. ఏ అండ్ అనేది కీవర్డ్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఎండ్ చేయాలి. ఒకే ఒక స్టేట్మెంట్ కదా! ఒక గేట్‌కే కదా మనం రాస్తుంది. కంప్లీట్ అయింది ఆర్కిటెక్చర్ బాడీ. ఆర్కిటెక్చర్‌ని ఎండ్ చేయాలి. ఎలా ఎండ్ చేస్తాం? ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్. ఇక్కడ ఆర్కిటెక్చర్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే నేమ్‌తో ఎండ్ చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఆల్ లాజిక్ గేట్స్‌కి రాసాము. ఆల్ లాజిక్ గేట్స్‌కి ఎంటిటీ డయాగ్రామ్ డ్రా చేసామనుకోండి. మీకు ప్రతిదానికి ఎంటిటీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఎంటిటీ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆల్ లాజిక్ గేట్స్ అంటే మనకి ఎన్ని లాజిక్ గేట్స్ ఉన్నాయి? 7 లాజిక్ గేట్స్ అండ్, ఆర్, నాండ్, నార్, ఎక్సార్, ఎక్స్‌నార్, నాట్ 7 లాజిక్ గేట్స్ కాబట్టి 7 అవుట్‌పుట్స్ అనుకుంటున్నాము. ఆల్ లాజిక్ గేట్స్ ఒక ఎంటిటీ అనుకుంటే దానికి ఇన్పుట్స్ ఏబి ఇస్తున్నాము. 7 అవుట్‌పుట్స్ ఎంఎన్ఓ, పిక్యూఆర్ఎస్ ఇలా అవుట్‌పుట్స్ అనుకుంటున్నాం. ఆహ్, ఓకే. అంటే ఒక్కొక్క గేట్‌కి ఒక్కొక్క అవుట్‌పుట్ అనమాట. ఇన్పుట్స్ కామన్ అన్నిటికి.
ఓకే. ఫస్ట్ 2 లైన్స్ చూడండి. లైబ్రరీ ఐఈఈఈ యూజ్ IEEE.std_logic_116 డాట్ ఆల్ అనుకున్నాం గదా! ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా సరే ఈ 2 లైన్స్ కామన్ అనమాట. నెక్స్ట్ ఎంటిటీ నేమ్ ఏమి ఇస్తున్నాం ఇక్కడ? ఎంటిటీ ఆల్ లాజిక్ గేట్స్. ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఆల్ అండర్‌స్కోర్ లాజిక్ అండర్‌స్కోర్ గేట్స్ అని ఇవ్వాలనమాట. ఇక్కడ మనం ఇచ్చే యూజర్ డిఫైన్డ్ నేమ్స్‌లో ఎలాంటి స్పేసెస్ ఉండకూడదు. ఓన్లీ అండర్‌స్కోర్స్ యూజ్ చేయాలి. లేదా వితౌట్ స్పేసెస్ యూజర్ డిఫైన్డ్ నేమ్ రాయాలి. ఈజ్ ఎంటిటీ నేమ్ డిక్లేర్ చేసాం. తర్వాత పోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్పుట్స్ రాసాము. ఇన్పుట్స్ ఏ, బి ఇన్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్. రిమైనింగ్ ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్ ఆల్ దీస్ ఆర్ అవుట్పుట్స్ కాబట్టి అవుట్. ఇవన్నీ ఒకే లైన్‌లో కూడా ఒకే లైన్‌లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్ అవుట్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అని కూడా రాయొచ్చనమాట. రాసిన తర్వాత అన్నీ రాసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేయాలి. యాక్చువల్‌గా ఇక్కడ బ్రాకెట్ మిస్ అయింది. నెక్స్ట్ ఎండ్ ఆల్ లాజిక్ గేట్స్. ఆల్ లాజిక్ గేట్స్‌ని ఎండ్ అనే కీవర్డ్‌తో ఎండ్ చేస్తాము. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఈ డేటా ఫ్లో స్టైల్‌లో రాయాలి అంటే ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ ఆల్ లాజిక్ గేట్స్ ఈజ్ బిగిన్. ఇక్కడ ఎన్ని అవుట్‌పుట్స్ ఉన్నాయో అన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కదా! ప్రతి గేట్‌కి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. సో, ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్‌కి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుందనమాట. ఆల్ దీస్ ఆర్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్. అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అన్నీ ఎట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి, ఓ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఇలా రాస్తాము అన్ని స్టేట్మెంట్స్. రాసిన తర్వాత ఎండ్ డేటా ఫ్లో. డేటా ఫ్లో అని చెప్పి ఎండ్ చేసేస్తాము. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో. నెక్స్ట్ ఇది చూడండి హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ కూడా డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ రాస్తే హాఫ్ యాడర్‌కి 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్‌పుట్స్ ఉంటాయి. ఏ, బి ఇన్పుట్స్, ఎస్, సి అవుట్‌పుట్స్ అనమాట. ఎండ్ ఇది ఎంటిటీలో రాసాం కదా! నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ బాడీ చూడండి హాఫ్ యాడర్‌కి సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్‌ప్రెషన్ తెలుసు. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఏ ఎక్సార్ బి. క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి కదా! ఎక్స్‌ప్రెషన్. సో, ఎక్స్‌ప్రెషన్స్‌ని బేస్ చేసుకొని రాస్తే అది డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్‌ని యూజ్ చేసుకొని రాసాం డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో. నెక్స్ట్ అలాగే ఫుల్ యాడర్. ఫుల్ యాడర్ చూస్తే ఫుల్ యాడర్ కనుక డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో రాస్తే ఫుల్ యాడర్ కూడా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఎక్స్‌ప్రెషన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్సార్ బి ఎక్సార్ సి ఇన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఆర్ బి అండ్ సి ఇన్ దీస్ 2 ఆర్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. సమ్‌కి, క్యారీకి ఎక్స్‌ప్రెషన్స్ డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్. నెక్స్ట్ కమింగ్ టు ద బిహేవియరల్ మోడలింగ్ స్టైల్. బిహేవియరల్ మోడలింగ్ స్టైల్ అంటే ట్రూత్ టేబుల్‌ని బేస్ చేసుకొని రాస్తాం. బిహేవియరల్ మోడలింగ్ స్టైల్ అంటే ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని రాస్తాం. సేమ్ సి లాంగ్వేజ్‌లో లాగా కండిషన్స్‌ని చెక్ చేసుకుంటూ రాస్తాం అనమాట. అంటే బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో రాసేవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే. డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో రాసేవన్నీ కాన్కరెంట్ స్టేట్మెంట్స్. ఇక్కడికొచ్చేసరికి బిహేవియరల్ మోడలింగ్ స్టైల్ అనగానే ఆర్కిటెక్చర్ సింటాక్స్ చూడండి. ఆర్కిటెక్చర్ నేమ్ డిక్లరేషన్ డేటా ఫ్లోకి, బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌కి నెక్స్ట్ స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్‌లో సేమే ఉంటుంది. బిగిన్ తర్వాత బాడీ చూడండి. ఆర్కిటెక్చర్ బాడీ బిగిన్ తర్వాత ఎలా ఉంటుందంటే బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో ప్రాసెస్ అనే కీవర్డ్ యాడ్ అవుతుంది. బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో ప్రాసెస్ అనే కీవర్డ్ యాడ్ అవుతుందనమాట. ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్. సెన్సిటివిటీ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అర్థమయ్యేలాగా చెప్పాలంటే సెన్సిటివిటీ లిస్ట్ అంటే ఇన్పుట్స్ రాస్తాం అక్కడ. ఇన్పుట్స్ దాన్ని సెన్సిటివిటీ లిస్ట్ అని ఎందుకన్నారంటే అవుట్‌పుట్ మనం ఏదైనా సరే ఒక సిగ్నల్‌ని చేంజ్ చేసినప్పుడు అవుట్‌పుట్‌లో చేంజ్ రావాలి. అలాంటి సిగ్నల్ లిస్ట్‌ని ఇక్కడ సెన్సిటివిటీ లిస్ట్‌లో రాస్తాము. ఏదైనా ఒక సిగ్నల్‌ని చేంజ్ చేయడం అంటే ఇన్పుట్స్‌ని చేంజ్ చేస్తే అవుట్‌పుట్ చేంజ్ అవుతుంది గదా! సో, సెన్సిటివిటీ లిస్ట్‌లో ఇన్పుట్ లిస్ట్ రాస్తాము. ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్ అంటే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాస్తాము. బిగిన్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. డేటా ఫ్లో అయితేనేమో అన్ని కాన్కరెంట్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఇక్కడ బిహేవియరల్ కాబట్టి బిహేవియరల్‌లో అన్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయన్నమాట. ప్రాసెస్‌ని ఎండ్ చేయాలి. ఇక్కడ అడిషనల్‌గా యాడ్ అయిన కీవర్డ్ ఏంటి? డేటా ఫ్లోలో మనకి ప్రాసెస్ అనే కీవర్డ్ లేదు.
బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో మాత్రం ప్రాసెస్ అనే కీవర్డ్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఈ ప్రాసెస్‌కి బిగిన్ ఉంటుంది. బిగిన్ తర్వాత సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాస్తాము. తర్వాత ప్రాసెస్‌ని క్లోజ్ చేయాలి. తర్వాత ఆర్కిటెక్చర్ నేమ్‌తో క్లోజ్ చేయాలనమాట ఆర్కిటెక్చర్‌ని. ఇక్కడ ఆర్కిటెక్చర్ నేమ్ బాగానే బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో రాసేటప్పుడు ఆర్కిటెక్చర్ నేమ్ బిహేవియరల్ అని ఇస్తాం కాబట్టి ఎండ్ బిహేవియరల్ అని చెప్పి క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 2 ఇన్పుట్ అండ్ గేట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో ఎలా రాయాలి అనేది. ఆహ్, ఏ మోడలింగ్ స్టైల్‌లో కోడ్ రాసినా సరే ఎంటిటీ సేమే ఉంటుంది. మనం డేటా ఫ్లో మోడలింగ్ స్టైల్‌లో రాసినా, బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో రాసినా, స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్‌లో రాసినా ఎంటిటీ అనేది సేమే ఉంటుంది. సో, నేను ఇక్కడ ఎంటిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఓన్లీ ఆర్కిటెక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్కిటెక్చర్ బాడీని 2 ఇన్పుట్ అండ్ గేట్‌కి బిహేవియరల్ మోడలింగ్ స్టైల్‌లో ఆర్కిటెక్చర్ బాడీ ఎలా రాస్తున్నామో, ఆర్కిటెక్చర్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేస్తున్నాము. ఆర్కిటెక్చర్ నేమ్ బిహేవియరల్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్ అండ్ టు ఈజ్ బిగిన్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అవుతుంది. బిగిన్ తర్వాత ప్రాసెస్ రాయాలన్నమాట. ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్ రాయాలి ఇక్కడ. సెన్సిటివిటీ లిస్ట్ అంటే ఏం చెప్పాను? ఇన్పుట్ లిస్ట్ రాస్తాం ఇక్కడ. తర్వాత ప్రాసెస్‌కి బిగిన్ ఉంటుంది. బిగిన్ తర్వాత సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాయాలి. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ట్రూత్ టేబుల్‌ని బేస్ చేసుకొని రాయాలని చెప్పాను గదా! ట్రూత్ టేబుల్ అంటే ఆహ్, AND గేట్‌కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఏ 0 అండ్ బి 0 అయితే అవుట్‌పుట్ ఏం రావాలి? వై 0 రావాలి గదా! వై 0 రావాలి కాబట్టి సో, దాన్ని ఆ కండిషన్ ఎలా రాస్తాము? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ కీవర్డ్ యూజ్ చేయాలండి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు వై గెట్స్ ద వాల్యూ ఆఫ్ 0 అండ్ అవుట్‌పుట్ అంతే కదా! 2 ఇన్పుట్స్ జీరోస్ అయితే అవుట్‌పుట్ ఏమొస్తుంది? జీరోనే కదా! ఆ! ఇక్కడ రాసేటప్పుడు చూడండి. సింగిల్ బిట్స్ రాసేటప్పుడు సింగిల్ కొటేషన్స్‌లో రాయాలి. సింగిల్ బిట్స్. 0 అనేది సింగిల్ బిట్టే కదా! సింగిల్ కొటేషన్స్ రాయాలి. అదే మోర్ దాన్ 1 బిట్ రాసేటప్పుడు డబుల్ కొటేషన్స్‌లో రాయాలి. ఈ కండిషన్ మాత్రం గుర్తుంచుకోవాలి. సింగిల్ బిట్స్ రాసేటప్పుడు సింగిల్ కొటేషన్స్‌లో రాయాలి. నెక్స్ట్ ఆహ్, మోర్ దాన్ 1 బిట్ రాసేటప్పుడు డబుల్ కొటేషన్స్‌లో రాయాలి. ఓకే. వై గెట్స్ ద వాల్యూ 0 సెమీకోలన్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ట్రూత్ టేబుల్ తెలుసు కదా అందరికీ. 0 0 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. 0 1 అయినా అవుట్పుట్ 0 వస్తుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ థర్డ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఫ్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. ఈఎల్ఎస్ఈ అని ఉండదు ఇక్కడ. విహెచ్డిఎల్‌లో రాసేటప్పుడు కోడ్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈఎల్ఎస్ఐఎఫ్ స్పేస్ కూడా ఉండదనమాట. ఈఎల్ఎస్‌కి, ఇఫ్‌కి మధ్యలో స్పేస్ ఉండదు. నెక్స్ట్ ఈఎల్ఎస్ఈ అని రాయరు. ఈఎల్ఎస్ఐఎఫ్ అని రాయాలి. ఈఎల్ఎస్ఐఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్స్. ఎల్స్ అంటే ఇంకా లాస్ట్ కండిషన్ ఒక్కటే కదా ఉంది. 2 ఇన్పుట్స్ 1 అయ్యాయనుకోండి. 2 ఇన్పుట్స్ 1 అయితే అవుట్‌పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఎల్స్ అని మాత్రం ఈఎల్ఎస్ఈ అని రాయొచ్చు. ఎల్స్ ఇఫ్ రాయాలంటే మాత్రం ఈఎల్ఎస్ఐఎఫ్ అని రాయాలి. నెక్స్ట్ ఎండ్ ఇఫ్. ఇఫ్‌ని క్లోజ్ చేయాలి. ఎండ్ స్పేస్ ఇఫ్ అని రాయాలి. అలాగే ప్రాసెస్, ప్రాసెస్ క్లోజ్ చేయాలి. ఎండ్ ప్రాసెస్ అని. ఆర్కిటెక్చర్ నేమ్ ఎండ్ బిహేవియరల్ అని క్లోజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 2 ఇన్పుట్ టార్గెట్ చూడండి. 2 ఇన్పుట్ టార్గెట్ కూడా అంతే అనమాట. బిహేవియరల్ ఆర్కిటెక్చర్ బాడీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంతే కదా! ఆర్గేట్ ఇన్పుట్స్ కనుక 2 0 అయితేనే అవుట్‌పుట్ 0 అవుతుంది. ఎల్స్ ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా సరే అవుట్‌పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి సింపుల్‌గా ఇలా 2 స్టేట్మెంట్స్‌లో కూడా రాసుకోవచ్చు. అది 2 ఇన్పుట్ టార్గెట్. నెక్స్ట్ ఫుల్ యాడర్ చూస్తే ఫుల్ యాడర్‌కి ట్రూత్ టేబుల్ చూసి రాస్తాము ఇలా.
ఇక్కడ చూడండి 3 కండిషన్స్ ఒకే లైన్‌లో రాసుకోవచ్చు. ఇట్లా ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ అని చెప్పి ఇలా రాసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇది బిహేవియరల్ మోడలింగ్ స్టైల్. స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.